వెల్కమ్ బ్యాక్. పత్తి కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయా? సీసీఐకి దళారులు టోక్రా ఇస్తున్నారా? వచ్చిన బండి ఒక్కటైతే కాంటా చేసిన వాహనం పేరు మరొకటి రాస్తున్నారా? ట్రాక్టర్ బరువు 19 క్వింటాలు ఉండడం సాధ్యమేనా? 19 క్వింటాల బరువు ఉన్న ట్రాక్టర్లో 40 క్వింటాల పత్తి తీసుకొచ్చారని తక్పట్టీలు ఉండడంతో ఆంతర్యమేంటి? ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలులో గోల్మాలేంటి? ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో సీసీఐ కొనుగోలు చేసిన పత్తి తక్ పట్టి. ఆ పట్టి ప్రకారం ఈ నెంబర్లో గత నెల 16వ తేదీన పత్తిని సీసీఐకి విక్రయించారు ఓ రైతు. సదరు రైతు TS 21 TS 5789 నెంబర్ గల ట్రాక్టర్ను సరుకుతో పాటు తూకం వేయగా అందులో 59.50 క్వింటాళ్లుగా బరువు ఉంది. ఇందులో వాహనం బరువు కేవలం 19.90 క్వింటాళ్లుగానే చూపించి పత్తి బరువు మాత్రం 39.6 క్వింటాళ్లకు 3,17,196 రూపాయలు చెల్లించినట్లుగా ఉంది. వాస్తవానికి ట్రాక్టర్ బరువు 32 క్వింటాళ్లకు పైగానే ఉంటుంది. ఇక్కడ మాత్రం 20 క్వింటాళ్ల లోపు మాత్రమే చూపించారు. దీంతో సుమారు 12 క్వింటాళ్ల పత్తి సీసీఐకి టోకరా ఇచ్చినట్లయింది. పైగా వాటికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డబ్బులు చెల్లించింది. ఇవి ఎవరి జోబులోకి వెళతాయనేది మాత్రం ప్రశ్నే. ఇదిలా ఉంటే అదే పేరుగల రైతు అంతకు ముందు రోజు సైతం ట్రాక్టర్ లోడ్ పత్తి తీసుకొచ్చినట్లుగా వేరే నెంబర్తో మరో తక్ పట్టి ఉంది. అందులో ఆ ట్రాక్టర్ మొత్తం బరువు 75.7 క్వింటాళ్లుగా చూపించగా వాహనం బరువు 32.7 ఉండగా సరుకు బరువు 43 క్వింటాళ్లుగా చూపించారు. ఒక తక్ పట్టీలో వాహనం బరువు 32 క్వింటాళ్లకు పైగా ఉంటే మరో తక్ పట్టీలో అదే వాహనం బరువు 20 క్వింటాళ్ల లోపు మాత్రమే చూపించడం అక్రమాలకు ఉదాహరణగా చెప్పొచ్చు. 2025 డిసెంబర్ 18న బోరిగామకు చెందిన ఒకే రైతు కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే 2 వాహనాల్లో పత్తి తీసుకువచ్చి సీసీఐకి విక్రయించినట్లుగా రికార్డుల్లో ఉంది. 2 తక్ పట్టీల మధ్య సీరియల్ నెంబర్, 2 తక్ పట్టీల గ్యాప్ ఉంది. వాస్తవానికి ఒకే రైతు ఒకే నెంబర్ గల వాహనంలో 2 సార్లు పత్తిని ఎలా తీసుకొస్తారు? తీసుకొచ్చిన పత్తిని కేవలం నిమిషాల వ్యవధిలో సేమ్ తేమ శాతం అదే ధరగల పత్తిని ఎలా కాంటా చేస్తారు? అన్లోడ్ కావడానికే అరగంట వరకు సమయం పడుతుంది. అలాంటిది నిమిషాల వ్యవధిలో ఇలా 2 సార్లు కలిపి సుమారు 50 క్వింటాళ్ల పత్తి సీసీఐకి ఎలా ఇచ్చాడనే అనుమానం కలుగుతుంది. అదే గ్రామానికి చెందిన మరో రైతు సైతం అలాగే ఒకే నెంబర్ గల వాహనంలో నిమిషాల వ్యవధిలోనే 60 క్వింటాళ్లకు పైగా పత్తిని అమ్మినట్లు తక్పట్టీలు ఉన్నాయి. ఎన్టీవీ పరిశోధనలో మరో విషయం వెలుగులోకొచ్చింది. సిరిచెల్మకు చెందిన ఓ రైతు డిసెంబర్ 19వ తేదీన AP 01X8069 నెంబర్ గల మ్యాక్స్లో 8 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు పత్తిని తీసుకొచ్చి అమ్మినట్లుగా ఉంది. 2 మ్యాక్స్ వాహనాల్లో పత్తి తూకం వేసిన చోట నుంచి జన్నింగ్లో ఖాళీ చేసి రావడానికి ఖాళీ బండిని మళ్లీ తూకం వేయాల్సి ఉంటుంది. పైగా 6 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు పత్తి విక్రయించేశారు. మరి మరో ట్విస్ట్ ఏంటంటే ఒక్కసారి కేవలం 1.1 క్వింటాళ్ల పత్తిని తీసుకొచ్చారంట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇలాంటి తంతు అంతా రాణి కాటన్ మిల్లు, విజయలక్ష్మి కాటన్ మిల్లులకే పత్తిని తరలించినట్లుగా తక్పట్టీలున్నాయి. సీసీఐ పత్తి కొనుగోలు చేయాలంటే అంతా ఆన్లైన్లోనే వ్యవహారం సాగుతుంది. వాహనం మార్కెట్కు రావాలంటేనే ముందుగా యాప్లో ఎంట్రీ చేసుకోవాలి. పట్టాదారైన రైతు సెల్ నెంబర్తో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎప్పుడు టైం ఇస్తే అప్పుడే యార్డుకు పత్తి తీసుకురావాలి. వచ్చాక ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకాలు, అలాగే పట్టా ఏ రైతు పేరు మీద ఉంటుందో ఆ రైతు ఫోటో దిగాల్సి ఉంటుంది. అలాగే థంబ్ సైతం వేయాలనే రూల్స్ సైతం ఉంది. ఇంత ప్రాసెస్, ఎన్ని నిబంధనలున్నా అక్రమార్కులు, దళారులు ఏమాత్రం బయటకు పొక్కకుండా నిమిషాల వ్యవధిలోనే పత్తి విక్రయాలు చేసేస్తున్నారు.